వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెల్లా. ఈరోజు కూడా సరికొత్త హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హోమ్ రెమెడీ ఏంటంటే జనరల్గా మనకి వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ పెదాలు పగులుతూ ఉంటాయి, డ్రై అయిపోతాయి. దానికోసం మనం చాలా మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తూ ఉంటాం, వ్యాజ్లిన్ అని చెప్పి అలా ప్రోడక్ట్స్ నేమ్ ఎందుకు కానీ చాలా మాయిశ్చరైజర్స్ అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అవి త్వరగా కోలుకుంటే, ఒక్కొక్కసారి ఏమో కొంచెం ఇంకా డ్రై అయిపోయి ఇంకా బాగా పగుళ్ళు వచ్చేసి చాలా అసలుకి చూస్తేనే చాలా బాగా డ్రై అయిపోయి ఇబ్బందిగా అనిపిస్తుంది బాగా. దాంతోపాటు ఏంటంటే విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది, ఏమీ తినలేము, తాగలేము. కొంతమందికి అయితే లిప్స్ ఇలాగా ఈ కార్నర్ సైడ్స్లో కూడా పూర్తిగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇదంతా పగిలిపోయి ఒక కార్నర్ సైడ్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాటి కోసం ఒక బెస్ట్ రెమెడీ మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది పేస్ట్, కోల్గేట్ పేస్ట్, అలాగే సాల్ట్, అలాగే ఆల్మండ్ ఆయిల్. ఫస్ట్ నేను పేస్ట్ తీసుకుంటున్నాను, నాకు కొంచెం సరిపోతుంది. మనం జనరల్గా బ్రష్ మీద పేస్ట్ ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను కొంచెం పేస్ట్ తీసుకుంటాను. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను, అలాగే ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. పేస్ట్ మనం పళ్ళు తోమడానికి ఉపయోగిస్తాము, కానీ అలా కాకుండా ఈ పేస్ట్ని చక్కగా మనం ఇలా పెదాలు రిపేర్ చేసుకోవడానికి, పెదాలు బాగు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. పైన ఉన్న పగుళ్ళంతా పోగొడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా. ఇదిగోండి, ఇది ఆల్మండ్ ఆయిల్. మస్ట్ అండ్ షుడ్ మనం ఆల్మండ్ ఆయిలే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని నేను మిక్స్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఆల్మండ్ ఆయిల్ కూడా ఏంటంటే జనరల్గా మనం హెయిర్కి యూస్ చేస్తాం, అలాగే స్కిన్కి కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే దాంట్లో బాదం అన్నీ కలిసి ఉంటాయి కదండి, చాలా మంచిది, చాలా బాగా స్కిన్ కూడా బాగుంటుంది. ఇది మనం ఇప్పుడు లిప్స్కి యూస్ చేస్తున్నాం. పేస్ట్లో సాల్ట్ మిక్స్ చేసాం, అలాగే ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసాం. దీని కనుక ఇప్పుడు మనం ఎక్కడైతే పెదాలు పగిలిపోయినాయో, పెదాలు ఇక్కడ పగిలిపోయిన చోట డ్రైగా అయిపోతాయి. చాలామందికి ఏంటంటే ఈ ఎండాకాలం అయినా కానీ అలాగే చలికాలం అయినా కానీ ఏంటంటే పెదాలు డ్రై అయిపోతాయి. ఎన్నిసార్లు వాటర్ తాగినా డ్రై అయిపోతాయి, పగిలిపోతాయి, చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఇబ్బందులు పడే వారికి ఈ మిశ్రమం చాలా యూజ్ అండి, చాలా యూజ్. చూడండి నేను ఎలా మిక్స్ చేశానో. చూడండి, చక్కగా పేస్ట్ తీసుకున్నాను కొంచెం, అలాగే సాల్ట్ తీసుకున్నాను, ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేశాను. దీన్ని ఇలా మనం చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని పెదాల మీద అప్లై చేసుకోవాలి. అప్పుడు అప్లై చేసిన చోట ఏంటంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ అప్లై చేసిన చోట ఒక 10 మినిట్స్ అలా ఉంచనివ్వండి. అలా రోజు చేస్తూ ఉండండి, మీ పెదాలు చాలా మృదువుగా మారుతాయి, అలాగే పగుళ్ళు అనేవి చాలా ఈజీగా పోతాయి. అండ్ మన పెదాలు కూడా చూడడానికి గులాబీ రంగులో చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనెలా. బై బాయ్.